తీవ్ర వాయుగుండం రానున్న 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల మోస్తారు నుండి అతి భారం వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్ర వాయుగుండం తుపానుగా మారే టైంలో తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదంటూ వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పలు ఓడరేవుల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు అన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథంతో మా ఉమ్మడి విశాఖ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకు సంబంధించి కానీ పోర్టులకు సంబంధించి కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మత్స్యకారులకి మీరు ఇచ్చేటటువంటి సలహా? మత్స్యకారులకి ఈ వ్యవస్థ అల్పపీడన స్టేజ్ నుంచే మనం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దూరంగా ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పాము. ఈ పాటికే అందరూ మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటారని ఆశిస్తున్నాం. మిగతా వారు వేటకు వెళ్ళవద్దని 27 నుంచి 30వ తేదీ వరకు ముఖ్యంగా కోస్తా జిల్లాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాత ప్రాంతాలలో వేట నిషిద్ధం, చేపల వేట నిషిద్ధం. ఈ విధంగా మత్స్యకారులకు కూడా తెలియజేయడం జరిగింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం మరో 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకి 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ కూడా నిషేధాజ్ఞలు అయితే జారీ చేయడం జరిగిందంటూ, అలాగే కొన్ని పోర్టులకు సంబంధించినటువంటి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఏపీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్న మరో 5 రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో చందు, న్యూస్ 360 విశాఖ వాతావరణ కేంద్రం నుండి.